సర్వశక్తి కలిగిన దేవుడు పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల మీద మోయునట్లు నేను వాణ్ణి మోయగలిగిన దేవుడనే తలలు వచ్చిన ఈ దినమందు ఆ ప్రభును మనం వేడుకుంటాం. అయ్యా, నేనొక పరాజితులైన వ్యక్తి అయి ఉన్నాడు, కానీ నీవు నాతో కూడా వచ్చి నన్ను విజయవంతముగా చేస్తామన్నావు కదా, కష్టములను నాదుకున్నామన్నావు కదా, వేదనలను నాదుకుంటామని చెప్పిన దేవుడవు నీవే కదా. అయ్యా, నా అపరాధములను క్షమించు నాయన, నా పొరపాట్లను క్షమించు తండ్రి. నీ రక్తములు నన్ను కడగండి, పవిత్రపరచండి, దేవుని రాజ్యం కొరకు నన్ను నిలబెట్టండి. ఒక పని సాధనముగా నన్ను వాడుకో దేవా. నా గురించి పరాజితుడు పరాజితుడు పరాజితులని అపవాది రాసిన చేరాచ ఈ పగ తుడిచివేయబడదును గాక. నీ సాన్నిధ్యముతో నన్ను తృప్తిపరచి ఈ పగల నా ప్రయాణములలో నీ సాన్నిధ్యమును నడిపించండి ప్రభు. ఈ దినమందు స్కూల్ వెళ్ళుచున్నటువంటి తరములు, కళాశాలలు వెళ్ళుచున్నటువంటి యవనస్తులు, ఉద్యోగ రంగంలోనికి వెళ్ళుచున్నటువంటి వారు, నానా విధాలైనటువంటి ప్రయాణములు చేయుచున్నటువంటి వారు, దేవా పనులు చేయుచున్నటువంటి వారు, ప్రతి వారిని దీవించండి. కష్టంలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, ఇరుకాటంలో ఉన్నవారు దేవుని యొక్క సమాధానం పొందుదురుగాక. ప్రభువా, నీవు తప్ప మాకు ఆశ్రయించుటకు ఎవరు లేదయ్యా. ఉదయకాల సమయం అనారోగ్యపు పరిస్థితుల్లో ఉన్నవారు, అప్పుల బాధలలో ఉన్నటువంటి వారు, ఉద్యోగం లేకుండా నిరాశపడుచున్నటువంటి వారు, వారికి సహాయపడినయనా, వారికి సహాయపడయ్యా. పడకలో నుండి వారిని లేవనెత్తయ్యా, బలహీనలను బలపరచయ్యా. దేవా, వివాహం కావాలని కోరుచున్న యవనస్తులు ఉన్నారు, సరైన సహాయం దయచేయి. తరము లేదని బాధపడుచున్న వారు ఉన్నారు, ప్రభు అది వారికి తరములను దయచేయి నాయన. బిజినెస్ లో పరాజితులైన వారికి విజయం అనుగ్రహించు నాయన. వారి పరాజయ భయం వారిని విడిచిపెట్టదును గాక. ప్రతి విషయమునందు నీ కృపతోడుగా ఉండి ప్రజలందరినీ ఆశీర్వదించుమని దేవా ఈ మాటకు లోబడి తలలు వంచి ప్రార్థించుతున్న ప్రతి ఒక్కరిలో సమాధానం దయచేయి.